నెల్లూరు రూరల్ కందుమూరు గ్రామం నందు 36 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక కందుమూరు గ్రామ ప్రజల చేత పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో ఈ పనులన్నీ చేపడుతున్నామని తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందుమూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఆలోచనలతో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గుండ్లపాలెం పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ పమచుల ప్రదీప్, టీడీపీ నాయకులు చెరుకూరు చిన్నపెంచల్ నాయుడు, చెరుకూరు పెద్దపెంచల్ నాయుడు, ఉప సర్పంచ్ మధు యాదవ్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు చెరుకూరు సింహాద్రి, టీడీపీ నాయకులు రామానాయుడు, ఈశ్వరయ్య, సుబ్బానాయుడు, వెంకటేష్, సూర్య, సునీల్, శ్రీను, పట్టాభి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కన్నమూరులో, అదేవిధంగా కోలకందుకూరు 2 విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కన్నమూరు కానీ కోలకందుకూరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా, ఇబ్బంది పడకూడదు, ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరమైతే ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. నిన్న కూడా మాదిరాజు గూడూరు, పెనవర్తిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కన్నమూరు, కోలకందుకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. 2-3 నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వారు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దానిలోపనే కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మనం వచ్చిన కన్నమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు కూడా పూర్తయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది. అభివృద్ధి ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా స్థానిక గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.